నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. నిజమైన ప్రశాంత్ కిషోర్ జోస్యం తమిళనాడులో విజయ్ ప్రభంజనం ముందే ఊహించిన పీకే. ఆయన ఎట్లుంటుందంటే ఈయన ఇచ్చే డైరెక్షన్లు ప్లాన్లు ఇతరులకు ఉపయోగపడుతుంది, కానీ పాపం ఈయనకు ఉపయోగపడలే. ఈయన పార్టీ ఏర్పాటు చేసినా కూడా అది పనిచేయలే. అంటే ఇంటి వైద్యం ఒంటికి పట్టదంటారు కదా, ఇంట్లోనే డాక్టరు, ఇంటి జ్వరం వస్తే ఏం చేస్తాడు, ఇంకో డాక్టర్ దగ్గర దొరకపోతాడు, కానీ ఆయన వైద్యం చేయడు. ఇంటి వైద్యం ఒంటికి పట్టదు అన్నట్టు తన సొంత తెలివితేటలు ఇతర పార్టీ వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి అధికారంలోకి రావడానికి, కానీ తనకు ఉపయోగపడలే పాపం. ఇదొక బాధాకరం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దశాబ్దాల కాలంగా డిఎంకే ఏఐడిఎంకే మధ్య మారిన తమిళ అధికారం ఈసారి మూడవ ప్రత్యామ్నాయ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది. కరెక్ట్గా కనిపిస్తున్నది. ముఖ్యంగా నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కలగం తొలి రౌండ్లోనే సాధిస్తున్న ఆధిక్యం రాజకీయ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏదైనా వ్యూహకర్త చేసినటువంటి విధంగా ఎట్లా అయితే వ్యూహం పన్నిండో ఆ విధంగా విజయ్ నడిచిండు, కాబట్టి అక్కడ విజయ ఢంకా మోగిస్తున్నాడు. అదేవిధంగా రాజకీయాల్లో నాడి పట్టుకోవడంలో దిట్టగా పేరున్న ప్రశాంత్ కిషోర్ దాదాపు 7 నెలల క్రితమే విజయ్ రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేసిండు. సెప్టెంబర్ 2025లో ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడుతూ విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని వ్యూహాత్మకంగా చాలా కష్టపడి ముందుకు తీసుకెళ్తే తమిళనాడులో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని కుండబద్దలు కొట్టారు. నేడు వస్తున్నటువంటి ట్రెండ్స్ చూస్తుంటే పీకే అంచనా వేసినట్టుగానే విజయ్ ఊహించినటువంటి విధంగా తయారైంది. I have to become the most popular Bihari in Tamil Nadu, so I have to compete with Mr. Dhoni, who makes Chennai Super King win. I will make TVK under your leaders win. So that is why I am here. That is చూసారా ధోని ఏ విధంగానైతే ట్రాక్ రికార్డ్స్ బద్దలు కొడతాడో అదేవిధంగా విజయ్ కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తాడు, అధికారంలోకి వస్తాడని ఆయన ప్రశంసించిండు. ఈయన ముఖ్యంగా అమరీందర్ సింగ్, జగన్, మమత, చంద్రబాబు, ఇప్పుడు విజయ్, వీళ్ళంతా ఆయన నేతృత్వంలోనే ఆయన చెప్పినటువంటి పద్ధతుల వల్ల అధికారంలోకి వచ్చారు. అమరీందర్ సింగ్, జగన్, మమత, చంద్రబాబు, ఇప్పుడు విజయ్. ఓ రకంగా మొదటి టర్మ్లో నరేంద్ర మోదీకి కూడా ఈయన సలహాలు ఇచ్చిండని వినికిడి. అది వాస్తవం కాదో మనం పక్కకు పెడదాం. ఫస్ట్ టర్మ్ అయితే చేసిండు, ఈయననే సలహాలు ఇచ్చిండు ఇట్లా ముందుకు వెళ్ళమని. కానీ ఏదైనా అద్భుతమైన విజయాలు ఈయన రంగంలో దిగిండంటే ఈయన చేసేటువంటి పక్క ప్రణాళిక ప్రకారం నడుచుకుంటే నాయకులు డెఫినెట్ విజయం సాధిస్తారు, అందులో టెన్షన్ లేదు. పాపం ఆయనకు సొంత పార్టీ పెడితే ఆయనకు ఆ వ్యూహం ఫలితం కాలేదు, కానీ ఏ పార్టీ అయినా ఈయన నమ్ముకుంటే 100% అధికారంలోకి వస్తారు. ఏమంటారు ప్రేక్షకులారా? ఇదంతా ప్రశాంత్ కిషోర్ వేసినటువంటి వ్యూహం అంటారా, లేకుంటే టీవీకి అధినేత విజయ్కు ఉన్నటువంటి సినిమా హీరో ఆయన, దానివల్ల ఈయనకు అధికారం వచ్చిందా? ఈ రెండు వ్యత్యాసాల గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.